మళ్ళీ పొటల్స్ బాగా శుభ్రంగా కడుక్కొని కోసుకోవాలి. కావాల్సిన పదార్థాలు పోపులు 3 మిక్స్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎల్లుల్లిపాయలు అంటే తొక్క రెబ్బ తీసేసినవి, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ నాన్ స్టిక్ కాబట్టి ఎక్కువ నూనె పడదు ఏపుళ్ళకి. అదే ఇప్పుడు నాన్ స్టిక్ వేసుకుంటే అదే బెనిఫిట్. కళాయి బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పోపులు వేద్దామండి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేద్దాం. ఎండుమిరపకాయలు మాడిపోతాయి. ఆ తర్వాత కరివేపాకు, ఇప్పుడు పొటల్స్ వేద్దాం. పొటల్స్ ముక్కలు వేద్దాం. ఇవి ఒక పావు గంటనే వేగాలండి. ఏ అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది కూర. మార్కెట్లో దొరికినప్పుడే ఇవి మనం వండుకోవాలి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. దొండకాయలు ఎప్పుడూ దొరుకుతుంటే సంవత్సరం మొత్తం, కానీ పొటల్స్ మాత్రం దొరకడం చాలా కష్టం, చాలా అరుదు, రేర్ దొరకడం. ఒకసారి తీసి చూసుకుందామండి, ఎలా వేగిందో చూసుకుందాం. ఇంకొంచెం వేగాలి. రుచికి యాడ్ అయినట్టు కొంచెం టమాటా వేసుకుందాం. టమాటా వేస్తున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ చూసుకొని అలాగే కొంచెం కారం కూడా వేసుకుందాం. కొంచెం స్పైసీగా ఉంటుంది. ఎండుమిరపకాయలు వేసుకున్నా కొంచెం స్పైసీగా ఉంటుంది. మనం పచ్చిమిరపకాయలు వేసుకోలేదు కదా. ఒక అర స్పూన్ సరిపోద్దండి. స్పూన్ వేసుకోకూడదు, మరి బాగా కారం అయిపోద్ది. మనం చేసేది పావు కేజీ పొటాటోసే కదా. ఇంకో 10 నిమిషాలు మన పొటాటో ఫ్రై రెడీ అయిపోద్ది. ఇంకొంచెం బాగా వేగాలి మన పొటల్స్. 20 నిమిషాల తర్వాత మన పొటల్స్ ఫ్రై ఎలా ఉందో చూద్దాం. అయిపోయిందండి. 20 నిమిషాల్లో మన పొటల్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇక్కడ అన్నంలో ఈ పొటల్స్ ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ పొటల్స్ తినడం వల్ల ఈ పొటల్స్లో ఉపయోగాలు ఏంటంటే, ఔషధ గుణాలు ఏంటంటే, ఏ విటమిన్ ఇందులో ఎక్కువగా ఉందండి. కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. పీచు పదార్థం వల్ల మన కడుపులో ఏ సమస్యలున్నా తొలగిపోతేనే మరి మన పూర్వీకులు చెప్తూ ఉంటారు ఎప్పుడూ. చూడండి ఎంత స్పైసీగా కనబడుతుందో. ఇందులో చారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా వేడిగా ఉంది. చూడండి ఎంత బాగుందో.